అదే పెళ్లి జరిగిపోయి ఉంటే ఇంకెంత పెద్ద గొడవ జరుగుండేదో ఒక్కసారి ఊహించుకో. అక్కడ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో పాపం. శౌర్యని బావగారు వాళ్ళందరూ ఏమంటున్నారో. అసలు ఏమైందమ్మా నీకు? ఇంత జరిగింది, నా కూతురు భవిష్యత్తు ఏంటా, వాళ్ళు ఏమంటారా, ఎన్ని మాటలు పడాలా అని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఇంకా శౌర్య గురించి ఆలోచిస్తున్నావా? అసలు అమ్మాయి వాళ్ళే కదమ్మా ఇదంతా. ఇంట్లో వాళ్ళు సంబంధం చూసి నిశ్చితార్థం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలాంటి పని చేయడం ఏంటమ్మా అసలు? అలాంటి అమ్మాయి గురించి నువ్వు ఆలోచించడం ఏంటి? వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళినా వాళ్ళకి సమాధానం చెప్పలేవు. చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. 2 రోజులు మన ఇంట్లో ఉంటే గొడవలన్నీ సద్దుమణుగుతాయి. తర్వాత నేనే మీ అత్తారింటికి తీసుకెళ్లి వదిలిపెడతాను. లేదు ప్రసాదు, నేను మన ఇంటికి వస్తే ఇంకా తప్పు చేసిందాన్ని అవుతాను. నా ఇంటికే వెళ్ళాలి. నువ్విప్పుడు అక్కడికి వెళ్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకో అమ్మా. వెళ్ళేటప్పుడు మాధవ్ చూసిన చూపు నాకింకా గుర్తుంది. రాఘవ్ చూసిన చూపు నన్ను వెంటాడుతూ ఉంది. ఆ అవమానాలు మాటలు నువ్వు పడలేవు తల్లి. నిన్ను ఒక్క మాట అంటేనే తట్టుకోలేను నేను. ఇంట్లో అందరూ చేరి నిన్ను తప్పు చేసిన దాంట్లో మాటలంటుంటే నేను తట్టుకోలేనమ్మా. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. వాళ్ళు కోప్పడినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు ప్రసాదు. నేను ఆ ఇంటి కోడలుగా వెళ్తాను. నిజంగా నేను తప్పు చేశానని అందరూ నమ్మితే నేను ఏ శిక్ష అనుభవించడానికైనా సిద్ధంగా ఉన్నాను. నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. మంచి చెయ్యాలనుకున్నాను. అటు నా ఆడపడుచు బాధపడకూడదు, ఇటు నా అత్తారింటి వాళ్ళు బాధపడకూడదు అని నేను ఈ పని చేశాను. అది అర్థం చేసుకోకుండా వాళ్ళు తిడితే తిట్టునివ్వు. కాదని నేను మన ఇంటికి వచ్చాను అంటే తప్పు చేసింది కాబట్టి పారిపోయింది అంటారు. మొహం చూపించడానికి ధైర్యం చాలక పుట్టింటికి వెళ్ళి దాక్కుంది అంటారు. ఇప్పుడు నేను నీతో వస్తే వాళ్ళు నన్నే కాదు నిన్ను కూడా అనే అవకాశం ఉంటుంది.